దేవుడి నామానికి మహిమ కలిగిందాక కూడా వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ సామెతలు 10వ అధ్యాయము 22 చదువు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇష్టము చేత ఆశీర్వాదము అంటే నరుడు ఇష్టపడి గొప్పడు కాలేడు. అయితే ఏం చేయాలి? ఈ పరమైనటువంటి ప్రయాస వ్యాపారము, కంపెనీలో జాబు, చేతి ఏదైనా ఉంటే దానిని దేవుడు ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యం అవుతుంది. దేవుడు దాన్ని దీవించకుండా ఆశీర్వదించకుండా ఐశ్వర్యం కాదు. చాలా మంది పోటీలు చేస్తారు, చాలా మంది డ్యూటీలు చేస్తారు, పగల రాత్రి కష్టపడతారు, కానీ ఐశ్వర్యం కాదు. అవునా? మీరు హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి చాలా మంది కష్టపడుతున్నారు. ఏమైనా ఐశ్వర్యం ఉందా? ఐశ్వర్యవంతులు అయ్యామా? లేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. మానవుడు ఏ పనైనా చేయగలుగుతాడు. విమానం తోలగలుగుతాడు, రైలు, బస్, ఈవెన్ ఆటో, కార్, లేదా చేతి పని ఏదైనా, పేట్, వ్యవసాయము ఏదైనా చేస్తాడు. కానీ మరి ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే, నువ్వు చేసే పనిని దేవుడు పైనుంచి ఆశీర్వదించకుండా ఐశ్వర్యం రాదు. నువ్వు కావాలంటే నువ్వు ఏ పని చేసినా, మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో ఏముందంటే, నువ్వు వెలుగులోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వచ్చినప్పుడు దీవించబడతావు, నీ పెళ్లి విసుగుతోటి నీ గంప అన్ని దీవించబడతాయి. మరి నీ చేతి పని దీవించబడిందా? దీవించబడిందంటే నువ్వు ఐశ్వర్యవంతుడు అయి ఉండాలి. మరి ఆశీర్వాదం కావాలి. ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఎలాగొస్తా? నువ్వు పని చేస్తున్నావు, ఏ పని అయినా, ఎనీ వర్క్ చేసుకో, అది చిన్నదైనా పెద్దదైనా చేసుకో. దాన్ని దేవుడు దీవించినప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదము ఆదివారం చర్చికి వస్తే సరిపోతుందా? లేదా నీవిచ్చే కానుక ద్వారా వచ్చేస్తుందా? ఎలాగొస్తుంది? ఈ ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు బైబిల్లో నుంచి విందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అతని ఇంటి వారికి అతని చుట్టూ కంచి మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని కంచి ఉంది. తర్వాత మరొకసారి చదవండి. నీవు అతని చేతి పనిని, చేతి పని అంటే వ్యాపారం, చేతి చేసేది ఏదైనా, జాబ్, మనిషి పుట్టడానికి భూమి మీద చేసింది ఏదైనా చేతి పని. ఈ చేతి పనిని దీవించుడు చేత అతని ఆస్తి ఊర్లో కాదు, ఇంటి మీద కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడ అదాయింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏముంది? ఆశీర్వాదం ఉంది కాబట్టి ఏమయ్యాడు? ఐశ్వర్యవంతుడయ్యాడు. అతని చేతి పని నువ్వు దీవించావంటే ఆశీర్వదించావు కాబట్టి దేశం ఏమయ్యాడు? గొప్పడయ్యాడు, దరిద్రుడయ్యాడా? అరే అప్పుడు వాళ్ళు అయిపోయాడా? చెప్పండి. పిచ్చివాడయ్యాడు, తీసుకునేవాడయ్యాడా? కావలసింది ఏంటి?
ఆశీర్వాదం. ఏం కావాలండి? ఆశీర్వాదం కావాలి. మరి ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఏనుగుకి ఎందుకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు? పళ్ళు ఇచ్చినందుక, అటువలు పెట్టినందుక, చేపలకు భోజనం పెట్టినందుక, చేపలకు కానుక పెట్టినందుక, దేనికి? అదే ఇప్పుడు మనం చదువుకుందాం. మొదటి వచనం, ఆ, మొదటి విషయం యథార్థవర్తనుడు. ఈ రెండు విషయాలు కూడా ఆగండి. ఆయనలో ఏముంది? యథార్థత ఉంది. అంటే యథార్థ అంటే నీతి కలిగిన వాడు, యథార్థమైన జీవితం. ఒకరు మాట్లాడడం, మాట ప్రకారం జీవిస్తారు. న్యాయం ఉంది. ఏముందండి? న్యాయం ఉంది. యథార్థమైన జీవితం. యథార్థవంతుడు. అసలు అన్యాయం లేదు, న్యాయం ఉన్నది. నీ చేతి పనిని దేవుడు దీవించాలంటే, ఆశీర్వాదం నీకు కావాలంటే, నీ జీవితంలో నీ నడతలో యథార్థత ఉండాలి. నువ్వు భార్యకు యథార్థంగా ఉండాలి, భర్తకు యథార్థంగా ఉండాలి, దేవునికి యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఏంటి? నమ్మకమైన జీవితం. ఏంటండి? నమ్మకం. యథార్థపరుడు అంటే నీతి పరుడు, నీతి కలిగి ఉండాలి. న్యాయవంతుడు, న్యాయంగా మాట్లాడతాడు, అన్యాయంగా మాట్లాడతాడు. ఒకరిని ఒకలాగా చూడటం, కూతుర్ని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూడటం. ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారంటే, అత్తగారు అనబడిన వారు కూతుర్ని ఒకలాగా, కోడల్ని, ఊరు నుంచి కూతురు వచ్చింది అనుకోండి, ఆయన వాళ్ళే చేస్తారు. న్యాయమా? ఇప్పుడు ఈవిడ కూడా వెళ్ళి వదిన గారు మేము డిమాండ్ చేద్దాం, అది చేయి, ఇది చేయి, ఈ ఫ్రై చేయి, ఆ ఫ్రై చేయి, నేను ఏసీ గదిలో కూర్చుంటాను. న్యాయమా? చేసుకోవచ్చు కదా. నీ జీవితంలో ఈ న్యాయం ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీతి న్యాయములు నేను లోపించి ఒక సైడ్ చూస్తాం, రెండో సైడ్ చూడడం. కుటుంబం చూస్తాం, ఎడపక్షం. ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళు ద్వేషిస్తాం. అందుకే మనం దేశంలో గొప్పవాళ్ళము. ఒకరికేమో తక్కువ రకం చేరుకొని, ఒకరికేమో ఎక్కువ రకం చేరుకొని. అదే న్యాయమా అన్యాయమా? ఇద్దరు కూతుర్లు అనుకోండి, ఇద్దరికి ఆమెకు 5 కాసులు తాడుకొని, ఈమెకు 5 కాసులు తాడుకొని, ఆమెకి అదే రేట్లో కొని, ఈమెకి ఇదే రేట్లో కొని, ఆమెకి అదే వచ్చి ఇదే సేమ్ పద. అదే ఇద్దరు కొడుకులు కదా, ఇద్దరిని సమానంగా. ఏముందండి? కొంతమంది మీదే చేస్తారు, కొంతమంది అత్తగారి మీదే చేస్తారమ్మా. సమానంగా చేసుకుంటారు. ఆయన తల్లిదండ్రులు ఉండాలి, కుదురులాగా, కొడలాగా అలా చూసుకుని ఉండాలి. న్యాయం ఉండాలి నీ జీవితంలో. కొంతమంది ఏం చేస్తారు? పుట్టింటోళ్ళని చూస్తారు, అప్పింటోళ్ళు చూడలేదు. పుట్టింటికి లేట్ అయిపోతాడు. దీంట్లో ఏమైపోద్దండి? లేట్ అయిపోతుందంట. అప్పింటోళ్ళు చెడుగా అయిపోతుందంట. జలుబు జ్వరం వచ్చేసి ఈ పక్కలాగేస్తుంది, ఆ పక్కలాగేస్తుంది. అప్పుడు నేను ఏముంది? అన్యాయం ఉంది. దేవుడు దీవిస్తాడా? అందుకే కదా గొప్ప మనం అర్థమవుతుంది. చూస్తూ ఉంటాను, నష్టపోతాం. ఆ విషయం అర్థం కాదు. తినండి, చెయ్యి తీసుకురండి, రైలు తీసుకురండి. వీళ్ళ అమ్మగారు వచ్చారండి, పండు అన్ని పట్టుకొస్తే మనిషి అన్నా కూడా ఎవరైనా నేను వండుతాడంట దేవుడి. ఏమండి? నేను మనిషి అనుకున్నావా, అనుకున్నావా? నేను వదలేను, మీరు వండుకోండి. రేపు వస్తుంది. దేశం కాలేవు.
దేవుడి హృదయాన్ని చూస్తాం కదా. తర్వాత ఏముంది ఏబులో? భయము భక్తి రెండు ఉన్నాయి కదా. భయం ఉంటే భయం ఉంది, పాపము చేయకుడి. అబ్రహాము దేవుని అందరి భయభక్తులు కలిగి ఇవ్వడము, ఈ పాపం చేయకూడదు అని ఏసేపు. అందుకే చూడు గొప్పడయ్యా. నువ్వు అమెరికా ఇంగ్లీష్ పోయి అంటే నీలో ఏముండాలి? 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 భయం ఉండాలి. దేశం ఏ దేశంలో వెళ్ళాడు? ఆయన కానాల దేశం పోతే అది ఐగుప్తు దేశం వెళ్ళి పరిపాలన చేశాడు. నువ్వు భయభక్తులు కలిగిన దేవుడు ఏ దేశమైనా తీసుకెళ్తాడు, ఎక్కడైనా తీసుకెళ్తాడు, ఎక్కడైనా నిలబెడతాడు. ఎక్కడ ఉన్నా నేను పైవాడుగా చేయను కానీ కిందవాడిగా చేయలేసాడు. అన్ని నీకు కట్టుబడి ఏబులు ఈ భయభక్తులు ఉన్నాయి కాబట్టి దేవుడు చేసిన వ్యవసాయం అనుకుంటాం, పశువులు మొత్తమే దీవించేసాడు. ఆ ఊరి గొప్పడైపోయాడు, ఆశీర్వాదానికి కారుతాడు. ఇంకేమన్నా ఏబులోను అది చాలా ముఖ్యమైంది. విసర్జించిన వాడు విసర్జించలేదు కాబట్టి గొప్ప వ్యక్తి కాలేదు. లేకపోతే ఈ పాటి చాలా గొప్ప వ్యక్తి నువ్వు అవ్వాలి. చెడుతనమును ఎవరైతే విసర్జించలేకపోతున్నారు వీళ్ళ జీవితంలో గొప్ప ఎప్పుడు అవరండి. నువ్వు చర్చి వచ్చినా అంతే, అంతకంటే అది నువ్వు చర్చి వచ్చినా ఏం చేసినా భావన వేసినా ఏం తీసినా చెడుతనమును కనుక నువ్వు అసహించుకోకుండా హత్తుకుంటే నువ్వు ఎప్పటికీ గొప్ప వ్యక్తివి కాలేవు. ఏసేపు చెడుతనం అసహించుకో. ఏబు చెడుతనని ఏం చేశాడు? కన్నీకుని ఎలా నేను చూచేదను అని తన కళ్ళతో నిబంధన చేస్తున్నాడు. నీ కళ్ళకు నిబంధన ఒకడన్నా కళ్ళు చూడటానికి దేవించాడు కాబట్టి అన్ని చూడాలన్నాడా? దుమ్ము కళ్ళను పెట్టుకుంటావా? నిన్న సాయంకాలం విపరీతమైన గాలి దుమ్ము వచ్చింది. ఆ రోడ్ల మీద నువ్వు నిలబడినప్పుడు దుమ్ము వచ్చేస్తున్నప్పుడు పెద్ద చేస్తావు కళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? నీ ప్రమేయం లేకుండానే నీ కళ్ళు కంటి పాప నీ కళ్ళ ప్లే చేస్తాయి. అటు దుమ్ము నీ కళ్ళు అన్నట్లుగా చెడుకోకుండా నీ కళ్ళు ఏం చేసుకోవాలి? పూసుకోవాలి. సినిమా చూసేసి అందులో సినిమా చూసేసి దాంట్లో ఐదు చేసి చెత్త చూసేసి ఆర్థిక దీవించలేదు. గొప్పగా అవడానికి కారణం ఏంటంటే ఇంకా చెడుతనమును విసర్జించడం వారుగా ఉన్నావు. ఇంకా నా పాపం చేస్తే బాగుంటుంది. ఇప్పుడేం జరుగుతుంది? దేవుడిని దీవిస్తాడా, నీ పిల్లలు దీవిస్తాడా? అనవలసిన చెడుతనం విసర్జించడం ఎక్కడికెళ్ళి దీవించబడతాడు ఏ దేశంలో. అందుకనే ఏబు చేతి పనులు దీవిస్తే ఆ దేశంలో పడైపోయాడు. చెప్పుకోండి సిగ్గు. కారణం ఏంటంటే నువ్వు చెడుతనం ఇంకా చెడుగులు చూస్తున్నావు, ఇంకా నీకు పాడు చేసుకుంటున్నావు, ఇంకా ఆశించే మనసు నీకుంది చెడుగుని. ఎప్పటికీ గొప్ప వ్యక్తులు కాలేదు. అర్థమైంది? వాక్యం ఎప్పుడు నిరంతరం కాదు, సత్యం. నా కళ్ళు నిబంధన చేసుకున్నాను తిని మరి దారిపోయేవన్నీ చెత్తాచారాలు అవి సెల్ ఫోన్లు అవి వచ్చినప్పుడు ఇలా కళ్ళప్పకి రాసుకుంటారు కదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడుగుని ప్రత్యేకమైన జీవితంలో కనుగొంటే నేను ప్రభు దీవిస్తాను. ముందుకెళ్తాం. ఇంకా ఈయన ఈ రీతిగా ఆశీర్వాదాన్ని సంస్కరించుకుని ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆదికాండము 26:12.
ఆ సంవత్సరం నీకంటే బలం పొందిన ఆ, ఆ మనుషుడు గొప్పవాడైన ఏమైపోయాడు? దరిద్రుడు అయిపోయాడా? ఏమైపోయాడు? ఒక చిన్న వ్యవసాయం ప్రారంభించాడు, చిన్న విత్తనాలు వేశాడు, 100కి 100 మార్కులు వచ్చేసినాయి. ఏ మార్కులండి? 100 మార్కులు ఇస్తున్నాడు. రాకపోయినా లేదు, పాస్ అవుతాయి చాలు మనం. కానీ తెచ్చుకుంటే మరీ మంచిది. చదవాలి, చాలా ముందుపోతారు సార్. ఇటీవల నేను ఒక న్యూస్ చూసాను. కోచింగ్ లేకుండా సెల్ ఫోన్ సివిల్స్ లో ఆమె ర్యాంక్ సాధించింది. 506వ ర్యాంక్. అంటే ఐఎస్. తెల్లారితే మాత్రమే సెల్ ఉండాలి. రోజుకి ఏమవుతుందంటే అప్పుడు వెళ్ళిపోతుందండి. ఈ సెల్ ఫోన్ గుండె పెట్టి చేస్తాను ఇక కొట్టుకోవడమే. ఇక అంత దగ్గరికి బైబిల్ అంత దగ్గరగా వెళ్తాం. సెల్ ఫోన్ అంత దగ్గరగా బైబిల్ ఉంటే మనమే దేశంలో గొప్పోళ్ళు. అదవుతుంది. అంటే 100 మార్కులు వచ్చింది. నాకు 10th లో 200 మార్కులు వచ్చింది. అయ్యే గొప్ప. 200 మార్కులు వస్తే మేము అప్పుడు అనుకునే సార్ సర్టిఫికెట్ చూసాను కదా. మాకంత చదువు అవగాహన లేదు. గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యాం. ఇక 10th బోర్డు ఎగ్జామ్కి వెళ్తే ఇక పేపర్ దిగ్గు లేదుకుంటే ఎవడేసి తిరిగి చదువుతుంటే ఇక ఆ వ్యక్తి అదే చూపిస్తారేమో, అదే చూపిస్తాడేమో. ఇప్పుడు నాకు చెప్పుంటే కొంత ఐఏఎస్ అయిపోతుంది. చదువు పట్ల అంత శ్రద్ధ అప్పుడుంటే ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం పడుతుంది. డాక్టర్ ఎప్పుడైనా కానీ భార్య అంటే చేసిన తర్వాత భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత మునిగి ఇచ్చేసారు కదా. ఇప్పుడు భార్య చూసిన అతనికి కాదా ఇదంతా అడిగేవాళ్ళు అప్పుడు కూర్చుని బాధ ఎంత పని అయ్యింది, ఎంత పని అయ్యింది లక్ష్మి, ఇలా గుంసాలు చేసుకుంటుంటాడు. నువ్వు ఉండగా అన్ని పెట్టారు. అందుకని అవుతాయిలే కానీ భార్య నాకు ఏమని బాగా చదువుతుందా బాగుంటుందని. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి. చదువుకుని జస్ట్ ఏం చేయాలి, కష్టపడి చదవాలి. నాకులా బాధపడద్దు. ఓకేనా? ఐపీఎస్ ఐఏఎస్ అయిపోవాలంటే పైనుంచి పడ్డానంటే లేదు, ఇంకా ఒక టార్గెట్ పెట్టుకోవాలంతే. అప్పుడు మాకు స్కూల్కి వెళ్ళి ఎప్పుడు వచ్చేస్తామని చూసేవాళ్ళు అంతే. రాజుగారు కూడా ఈ టీచర్ గారికి ఎప్పుడు వెళ్తా ఆ బుక్స్ పక్కన పెట్టి ఇలా వచ్చేసేవాడు. అది వచ్చి చదువు మీద ఉండేది ఏంటండి, అర్థం కాకుండా గడిచిపోయిన పిల్లలు చదువుకోవాలి. ఏమవ్వాలి? చదువుకోవాలి. అవసరం చాలు మనకి. ఏ 100 రావాలని లేదు కానండి. దేవుడు స్టెప్ బై స్టెప్ మనకుంటే పాస్ అవ్వాలి. కాబట్టి పిల్లలు చదవండి, పాస్ అవ్వడం మంచిగా, మరింత కష్టపడండి. వచ్చిందంటే ఇస్తాకి ఇప్పుడు మొదటి వచ్చిన చదువుకుందాం. ఆది కాండము ప్రత్యక్షమై ఈ ఐగుప్తులోని వెళ్ళగా ఈ దేశం నేను గోడల్ని సరిపోతుంది. ఇక్కడ ఇస్సాకి ఇంత ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే
వచ్చింది. వస్తే ఇతడు గెరారు ఉన్నాడు. గెరారు నుంచి ఐగుప్తు వెళ్ళిపోదామని ఆలోచన కలిగినప్పుడు దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తు పోవద్దు, ఇదే ప్రాంతంలో ఉండి నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వాదిస్తాను అన్నాడు. ఇస్సాకు దేవుడు పడ్డాడు. దేవుడి మాట ఎవరింటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తే వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇస్సాకు ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే దేవుడు చెప్పిన చోట నిలబడ్డాడు. అటు పరిగెత్తలేదు. దేవుడు చెప్పాడు అంటే దేవుడి మాట వినడం లేదా? నువ్వు దేవుడి మాట వినగలిగితే ఆశీర్వాదం ఏం చేస్తుంది? ఆ దేశంలో నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను. అంతేకాదు 24వ వచనం, ప్రత్యక్షమై నేను నీ తండ్రి కనుక వైపుకము దాసుడైన అబ్రాహామును బట్టి ఇస్సాకుకి మరొక ఆశీర్వాదం ఎలాగొచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది అంటే ఇప్పుడు ప్రార్థన పరులై ఉండాలి. కళ్ళు ప్రార్థన పరులై ఉండాలి తప్ప సమయాన్ని వృధా చేసుకుని అటు ఇటు తిరిగి పిల్లల మీద శాపాలు తేపడతారు. ఎవరిని బట్టి దీవిస్తారని చెప్పారు? తండ్రిని బట్టి. మరి నీ పిల్లలకి నిన్ను బట్టి ఏమి రావాలి? ఆశీర్వాదం రావాలంటే నువ్వు అబ్రాహాంలాగా నీవు ఎప్పుడు బలిపీఠం కడతా ఉండాలంటే ప్రార్థన చేస్తా ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం అటు ఇటు తిరుగుతూ సమయం పాడు చేసుకుంటా ఉంటే నీ పిల్లలకు ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? నువ్వు సంపాదించి డబ్బులు ఉండవు, ఇల్లు ఉండదు, పొలము ఉండదు, ఉంటాయా? అమ్మేసుకోరా, ఖర్చు అయిపోవా. చనిపోయిన తర్వాత జరిగిన మాట ఏంటంటే మీ తండ్రిని బట్టి నిన్నే దీవిస్తానన్నాడు. మరి మీ పిల్లలు ఎవరిని బట్టి దీవించాలి? ఎవరిని బట్టి మీ పిల్లలు ఐశ్వర్యవంతులు అవ్వాలి? మిమ్మల్ని బట్టి. అంటే మీరు ఏమై ఉండాలి? బాబులై ఉండాలా? బాబులై ఉంటే పాపం వాళ్ళ పైకి వెళ్తుంది, పరిశుద్ధులై ఉంటే పరిశుద్ధత వాళ్ళ పైకి వెళ్తారు. ఇక దీన్ని బట్టి ఇస్సాకు ఎందుకు గొప్పవాడయ్యాడంటే అబ్రాహామును బట్టి, అబ్రాహామును బట్టి, అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, భయాన్ని బట్టి ఇస్సాకును దేవుడు ఆ దేశంలో గొప్పవాడుగా చేశాడు. అడిగాడు వ్యవసాయం చేసేసి ఆ పని చేసి గొప్ప వాడు చేసే పని దేవుడు ఏం చేశాడండి? మరి మీరు చేసే పని ఎంత అయిందా? చిన్న పని అయినా చాలు, దాని దేవుడు గొప్పగా చేస్తాడు. ఆ దేశంలో గొప్ప వ్యక్తిగా చేస్తాడు. ఇప్పుడులో గొప్పడు గొప్పడు కాదండి, చిన్నగా ప్రారంభమైనండి. అర్థమవుతుందండి. దేవుడు కాబట్టి ఏం జరుగుతుంది తెలుసా? ద్వితీయోపదేశకాండం 28:43 వచనం. ఈ మధ్యన పరదేశి నీకుంటే మిక్కిలి హెచ్చవులు, నువ్వు మిక్కిలి తగ్గిపోదు. తగ్గిపోతాం. ఎందుకు? ఎందుకండి? దేవుడు మాట మనం వినలేదు కాబట్టి 45 వచనం. ఈ శాపంలోని నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకున్నాము. నీ దేవుడనే యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టు మాట వినలేదు. అది అర్థమైందండి. ఇప్పుడు ఏ మాట లేదు? నువ్వు దేవుడు మాట వినలేదు కాబట్టి నీకంటే గొప్పడైపోయినప్పుడు అలాగే ఉండదు. పక్కోడు ఆ పక్కోడు గొప్పడు అవుతుండే, మనం ఎందుకు గొప్పడు కాలేకపోతున్నామంటే దేవుడు ఇచ్చిన మాట ఏం చేయలేకపోతున్నాం, వినలేక పోతున్నాం. సరే, ఆయన మాట మనం లెక్క చేయకుండా ఉంటున్నాం. 29 వచ్చి అప్పుడు నువ్వు మార్గంలో చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు ఆయన మాట వినలేదు కాబట్టి. అర్థమవుతుందండి. నువ్వు దేవుడి మాట వినకపోతే నీకు ఉంటాడు ఆశీర్వాదం. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞను వినాలి ఖచ్చితంగా. వాక్యాన్ని తీయత చూపాలి. ఇప్పుడు మనం ఎప్పుడు అలాగే ఉంటాం, గొర్రె తోక పెద్దడు అన్నట్టు. ఎందుకంటే మన కోసం మన తల్లిదండ్రులు ఎలాగో ప్రార్థన చేయలేదు. సరే, వాళ్ళని పక్కన పెట్టు, మనమైనా ప్రార్థన చేయాలి. నీవైనా ఏమవ్వాలి? దేవుడి మాట ప్రభు నడి సార్ నువ్వు ఎక్కడే ఉండాలి.
నువ్వు గెరాల్లో ఉన్నాడు, గెరాల్లో నేను దీవిస్తాను, దీవించాను. ఆ దేశంలో పరాయి దేశంలో విత్తనాలు చల్లితే గొప్పడైపోయాడు, 100 విత్తనాలు పంట ఇచ్చేసి. ఆయన చేతి పనులు దేవుడు ఏం చేశాడు? దీవించాడు. నువ్వు ఎప్పుడు దీవించబడతావు? ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది? ఆయన మాట అంటేనే కదా. చెడుగులు విసర్జిస్తేనే కదా. కదండి. 2వ దినవృత్తాంతములు 17:3. చేతులు వెంబడిస్తున్నారు, మన నాటు నడుచుకు ఉంచినట్టు కాబట్టి అతనికి ఐశ్వర్యముతో ప్రపంచం వెంటనే పొందలేదు. వాడు దేశంలో గొప్పవాడిగా ఐశ్వర్యవంతుడికి ఎలాగయ్యాడంటే యెహోవా మార్గాల్లో నడవడానికి మనసు స్థిరపరుచుకున్నాడంటే పాపం చేయను, త్రాగను, సినిమా చూడను, అబద్ధమాడను, ఎవరితో స్నేహం చేయను, వాక్యమే వింటాను, వాక్యానుసారంగా జీవిస్తానని మనసు స్థిరపరచుకుని హృదయం దేవతా స్తంభాలను కొట్టేశాడు. ఆ దేశంలో స్తంభాలు పడగొట్టాడు. మరి నువ్వే పడగొట్టాలి, పగలగొట్టాలంటే నీ హృదయంలో ఏ పాపమని విగ్రహం ఉందో దాన్ని రాత్రి బద్దలు కొడితే నేను దేవుడు ఏం చేస్తాడు? ఆ విగ్రహాన్ని హృదయం అలాగా పెట్టుకుంటే నేను ఎప్పుడు దేవుడు గొప్ప వ్యక్తిగా చేయలేవు. అనవసరం ఏదైనా అది డబ్బు అనే విగ్రహమే కావచ్చు. కొంతమందికి డబ్బు అంటే పిచ్చి. డబ్బు అంటే పిచ్చి ఉంటా కొంతమందికి. డబ్బు లేకపోతే డల్ అయిపోతారు. ఏమండి బీపీ డబ్బులు అయిపోతే గుండె పలస కూడా నీరసం వచ్చేస్తుంది. మన జోబులోకి అలా డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చేసి ఛార్జింగ్ వచ్చేసి మళ్ళీ ఇంజిన్ బొగ్గేసిన రైల్లాగా అంటే దేవుడితో సంబంధం లేదా? ధనం పాడైపోతాడో గుర్తుపెట్టుకోండి. యెహోవా నమ్ముకోండి, మీరు ధన్యులు. ధనం అంటే కష్టపడుకోండి, ధనం సంపాదించుకోండి, కానీ విగ్రహంగా ఉండకూడదు. ఆయన్ని కష్టపట్టేయాలి. రాజ్యం కావాలంటే అలవుతుంది. అలా ఉండకూడదు విశ్వాసం. నా దగ్గర 10 కోట్లు ఉన్నాయనుకోండి, వంట పట్టుకుపోతుంది సమాధిలోకి పట్టుకుపోతున్నా. లేదు 10 కోట్లు 100 కోట్లు శిల్పం మాత్రం జరుగుతుంది. చిన్నప్పుడు ఏడుకునే వాళ్ళు మీరు ఎవరు చచ్చిపోతే డబ్బులు చెప్తారేమో చూసేవాళ్ళు. పిల్లలం కదా మా జాతరలో ఉండేవాడిని అందరూ వెళ్తే ఆ కాలం చూసేవాళ్ళు. ఏం చిన్నరే పావడా 10 రూపాయలు తెలుసమ్మా అడిగా అంతే తెలుసంట. 20 పైసలు 10 పైసలు 20 పైసలు లాస్ట్ వచ్చి ఎంత డబ్బులు ఏమో అదే పెద్ద గొప్ప అనుకునేవాడు. ఆయన డబ్బులు జవలేసిన పోతే అబ్బా అప్పుడు ఎక్కువ అన్నది అనుకున్నా. పదకుంటే కొత్త పని చేస్తాంటే అది చిల్లర పట్టారా? చిల్లర కదా చల్లేది, చెవుడు చిల్లరే కదా. చెవుడి మొత్తం లాగేస్తారా? మొత్తం గుంజేస్తారు, గుంజేసి పని చేసుకుంటారు. అలాగని సంపాదించకూడదు, డబ్బులు కూడబెట్టకూడదు కాదు, కానీ అది విగ్రహంగా ఉండకూడదు. యెహోషువ విగ్రహాలు పగలగొట్టేట్లుగా నీ హృదయంలో యేసు ప్రభు తప్ప ఎవరు ఉండకూడదు. నీకు బలం ఉంటే దేవుడు సామర్థ్యం ఇస్తే సంపాదించు తప్ప నీ బైబిల్ చెప్పదు. కానీ అవే నీకు ప్రాణాధారంగా ఉంటుంది. ధనం నమ్ముకున్నవాడు పాడే జాగ్రత్త. దేవుడిస్తే ఎక్కడో డబ్బు ఇచ్చా వందనాలు తప్ప ఆ డబ్బు కోసం ఎదురు చూడకూడదు. ఒక్కోళ్ళు అలా సంపాదిస్తారు. ఈ సామర్థ్యం భాగ్యం సంపాదించుకుంటారు. సామర్థ్యం ఇచ్చేవాళ్ళు యెహోవాయే. నువ్వే పిచ్చిగా ఉండకూడదు. నువ్వు ఏ పాపం చేస్తావు అది విగ్రహం కాబట్టి
ఆయన పాపడితే నీ మీదకి ఏమవుతుంది? ఆశీర్వాదం వచ్చి ఆశీర్వాదం ఐశ్వర్యం అవుతుంది. పాలు పెరిగి పేరుకి మజ్జిగ నెయ్యి వచ్చినట్టుగా ఆశీర్వాదం కావాలి. ఏం కావాలి? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మనసు స్థిరపరచుకుని ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, పాపాన్ని కొట్టినప్పుడు, విడిచిపెట్టేసినప్పుడు నేను దేవుడు గొప్పవాడిగా చేస్తాను. ఇంకొక మాట చెప్పి నేను చేస్తాను. మత్తయి సువార్త 4:10. ఆజ్ఞాపించి 5 గంటలను 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నుదెత్తి ఆశీర్వదించి ఆ గడ్డిని చిలికించిన జన్లు కొట్టించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నుండి యేసుప్రభు వారు చేతిలో తీసుకుని రొట్టెలు చేపలు ఏం చేశారు? ఆశీర్వదించను. అవి ఎవరు తెచ్చారో కానీ ఒక చోట ఒక పిల్లవాడి దగ్గర ఆయన ఉంది మరొక స్వార్థ. ఆ పిల్లవాడు దేవుడికి సమర్పించినప్పుడు పిల్లవాడు ఒక కంపిస్తే ఆ పిల్లవాడు దేవుడు ఎన్ని గంపలు ఇచ్చాడు? 12 గంపలు. అంటే నీ హృదయాన్ని సమర్పించాలి దేవునికి, నీ దేహాన్ని సమర్పించాలి. నీ కష్టంలో వచ్చిన ఆ దేవునికి చెందవలసిన బాగా నువ్వేం చేయాలి? దేవునికి ఏం చేయాలి? ఎక్కడ మీరు పొందావో, ఎక్కడ మార్పు పొందావో అక్కడ దశంభాగం దేవుంది. అది వేరేగా ఉపయోగించాలి. కొంతమంది ఇస్తారు. పాపం దేవుని సొమ్మనాథులకి ఇవ్వకూడదు. ప్రత్యేకంగా ఈ కాకుండా వేరే వాడికి ఇవ్వాలి. బైబిల్లో మలాయికులు ఏముంది? అవి నా మందిరం ఉన్నట్లుగా నా మందిరానికి తీసుకెళ్ళండి. అప్పుడు నేను ఏం చేస్తాను? నేను తీస్తాను. కొంతమంది దశంభాగం ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ కొంత అక్కడ అలా దాన్ని పంచకూడదు, అలా చేయకూడదు. అది నీకు బ్లెస్సింగ్ ఉండదు. నువ్వు ఎక్కడ వాక్యం విని ఆత్మీయంగా బలపడి పోషింపబడుతున్నావు ఆ సంఘంలో దాన్ని ఇవ్వడం వల్ల నీకు ఆశీర్వాదం. అవి దేవుడికి సంబంధించినవి కాబట్టి దాని చేత నువ్వు అనాథలైన పిల్లలకి లేక వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. పాపము. హృదయాన్ని సమర్పించాలి, నీ సమయాన్ని సమర్పించాలి, తర్వాత నీ కష్టాన్ని సమర్పించినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వాదం ఏమవుతుంది? ఐశ్వర్యం. అర్థమవుతుందండి. కాబట్టి 12 గంపలు పట్టుకెళ్ళాడు ఎంత పట్టుకెళ్ళాడండి? 12 గంపల ఆశీర్వాదం నీకు కావాలంటే సమర్పణ కలిగిన జీవితం నీకు ఉండాలి. కావాల్సిన దేవుడికి భూమి కాదు, ఏం కాదు, నీ దశంభాగాలు కాదు. ఏది దేవుడికి కావాల్సింది? హృదయం. గుర్తుపెట్టు. నీ హృదయం మార్పు చెందకుండా నీ డబ్బులు వేస్ట్. నా కుమారుడు నీ హృదయాన్ని సమర్పణ. నీ హృదయము, నీ దేహము, నీ సమయము లాస్ట్ లో నువ్వు కష్టపడి దాంట్లో దశంభాగం. అంతేగాని దశంభాగం ఇచ్చేసి మారి మనసు పొందకపోతే నీకు ఆశీర్వాదం. కాబట్టి ఈ రాత్రి మనము ఎందుకు గొప్పవారంగా కాలేకపోయామంటే నీలో ఇన్ని బలహీనతలు చోటు చేస్తాయి. అందుకే నువ్వు గొప్ప వ్యక్తి కాలేకపోతున్నావు. ఈ రాత్రి సరి చేసుకుని ఒప్పుకుని ఉన్న వాక్యాలు బట్టి ప్రభువా నేను ఖచ్చితంగా ఏబులాగా ఉంటాను, అబ్రాహాం లాగా ఉంటాను, ఇస్సాకు లాగా కాదు, ఆ చిన్న పిల్లడు సమర్పణ చేసేట్లుగా ఉంటానని చెప్పగలిగితే దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ ప్రభువా, వందనములు, స్తోత్రములు నాయన. ఈ రాత్రి విత్తబడిన మీ ప్రశస్తమైన మాటలు దీవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు బోధించినందుకే మీకు వందనములు. యాలపొడిని మీరు వాడుతున్నారు పూలవలే. నిజంగా మేము లోపాలు కలిగి ఉన్నాం నాయన. అందుకే మా హృదయం ఎక్కడో అన్యాయం ఉంది. ఇంకా మేము పాపాన్ని ఆశించేవారుగా ఉన్నాం కాబట్టి దేశంలో గొప్ప వ్యక్తులుగా కాలేదు. ఏబు విసర్జించాడని పాపాన్ని సహించుకున్నాడు. అది ఏ పాపమైనా? రాగుడా, జోజమా, వ్యభిచారమా, లేక వ్యర్థమైన దొంగతనమా, అన్యాయమా విసర్జించేశాడు. ప్రభు అందుకేనే గొప్పవాడైపోయాడు. ఇస్సాకు దేశం ఊరింతలా చూశారు. కారణము మీ మాట విన్నారు. మీరు ఉన్నమన్న వాటి చెదిరిపోలేదు ఆయన. అదే కాదు, అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వాదం. ఎందుకు? అబ్రహాం ప్రార్థన, తల్లులు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మా ప్రభు అలా చేయండి. 2 చేపలు 5 రొట్టెలు తెచ్చిన చిన్న బిడ్డ సమర్పించేసాడు. మా ప్రియుల్లో చాలా మంది
కష్టంలో నాయన దశంభాగం ఇచ్చేవాళ్ళు లేరు, లోభత్వమును కనపరిచేవారు ఉన్నారు నాయన. అది ఆశీర్వాదం కాదు, సమర్పణ లేదు, కొంతమందికి మారు మనసు లేదు. ప్రభా ప్రార్థన అంటే రారు, అలా ఉండనవద్దు, సహాయం చేయండి. సంఘముతో సహవాసం కలిగి గంట కట్టుకున్నట్లు చేయాలి. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. నన్ను వాడుకున్నందుకు ఎల్లప్పుడు మీకు వందనాలు. మా ప్రియుల్లో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏగుని దీవించినట్లు దీవించండి, సాకులు దీవించినట్లు దీవించండి. చేతి పనులు చేసేవారు నాకు ఆయన ప్రభా, ఏవి చేతి పనులు దీవించడం వల్ల ఆ దేశంలో గొప్పవాడైపోయాడు ఆయన. మా ప్రియులు, మా సంఘంలో బిడ్డలందరూ దీవించిన ఆయన, చదువులు దీవించిన ఆయన, చిన్న బిడ్డలు దీవించండి. అప్పులన్నీ తీర్చిపెట్టండి ప్రభు, అప్పించేవారుగా చేయ, వ్యాధుల నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, కరువు నుంచి, లేవు నుంచి విడిపించి సంఘాన్ని బహుగా ఆశీర్వదించి నూరింత ఆశీర్వాదం సంఘంలో అందరికి దయచి తిరిగి వెళ్ళుచుండగా తోడుగా ఉండండి. 10th పాస్ అయినటువంటి అని ప్రభా ఇచ్చిన మార్కులు బట్టి వందనాలు. దిన వృత్తిలోకి మీరు నడిపించి ప్రభా ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన పిల్లలు సంవత్సరం వారు చదువు మారుతా ఉండాలి, అలా చేయండి. అలాగే బ్లెస్ వివాహంలో మీరు చేసిన మేలును బట్టి వందనాలు నాయన. ప్రభా మంచి భర్తనిచ్చాం, వివాహాలు మీరు చేసిన మేలు బట్టి వందనాలు. కృతజ్ఞతగా తీసుకొచ్చిన పలహారం, స్వీట్ తీయించి, హనీ తీసుకొచ్చిన స్వీట్ బట్టి ఆశీర్వదించి యేసు నామములో చిన్న ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలము సంఘానికి తోడైన గాక. ఆమేన్. అందరికి వందనాలు.